మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం దక్షిణంపేట శ్రీ కోదండ రామస్వామి ఆలయం దగ్గర అయితే ఈరోజు మనం ఉన్నామండి. ఎందుకంటే రేపు శ్రీరామనవమి సందర్భంగా అయితే ముందుగా శ్రీరామనవమికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఏ ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న విశేషాలు కూడా మనం అందరం తెలుసుకుందాం. సో ముందుగా శ్రీరామనవమి అంటే ఏంటి అంటే 9 రోజుల వరకు రాముల వారి యొక్క పండుగ అనమాట. ఈ రాముల వారి యొక్క పండుగకి కావలిలో ఉన్న శ్రీరామనవమికి మొత్తం గుళ్ళు కూడా ఎంతో ముత్సాబవుతూ ఉన్నాయి. కావలిలో ఉన్న రామ ఆలయాలన్నీ కూడా ఎంతో ఘనంగా అయితే ముత్సాబవుతూ ఉన్నాయి. సో అందులో భాగంగా అయితే ఈరోజు దక్షిణంపేట కోదండ రామస్వామి ఆలయానికి అయితే మనం రావడం జరిగింది. సో ఇక్కడ ఏ ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న విశేషాలు కూడా ఇక్కడ పూజారి గారు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం. సో మనతో ఇప్పుడైతే శ్రీ కోదండ రామస్వామి యొక్క ఆలయం ఒక అర్చకులు అయితే మనతో ఉన్నారు. సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం. స్వామి నమస్కారం. స్వామి, రేపు అయితే మనకి అందరికీ కూడా ఒక గొప్ప పండుగ అని చెప్పుకోవాలి, శ్రీరామనవమి. సో శ్రీరామనవమికిగా ఈరోజు నుంచి రేపటి వరకు ఆలయంలో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఇంకా ఏ ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి? కావలి దక్షిణపేట శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఈ ఉత్సవాలు సంవత్సరానికి ఒకసారి శ్రీరామనవమి వేడుకలు, పండుగలు ఇవన్నీ జరుగుతాయి. అందులో స్పెషల్గా స్వామివారికి వెండి కవచ తొడుగులు, స్వామివారికి అభిషేకాలు, పూజలు అవన్నీ జరుగుతాయి. సాయంత్రం వచ్చి 7 గంటలకి స్వామివారి సీతారామ కళ్యాణం జరుగుతుంది. భక్తులందరూ విపరీతంగా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఆ పూజా కార్యక్రమాలంతా జరుగుతుంది. నార్మల్గా శ్రీరామనవమి అంటే 9 రోజుల పండుగ కదా స్వామి. ఈ 9 రోజులు ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయి? అంటే కొన్ని దేవస్థానంలో 9 రోజులు చేస్తారు, కొన్ని దేవస్థానంలో 7 రోజులు చేస్తారు, కొన్ని దేవస్థానంలో 11 రోజులు. మేము 7 రోజులు అంటే సప్తాహనికంగా చేస్తున్నాము. ఈ సప్తాహనికంగా ఉదయం స్వామివారికి తిరుమంజనం అంటే అభిషేకం, మధ్యాహ్నం స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 2వ తారీఖు నుంచి 8వ తారీఖు జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో అంకురారోపణ, ధ్వజారోహణ, శేషవాహనము సేవ, హనుమంత వాహన సేవ, గరుడు సేవ, కళ్యాణము, రథోత్సవం కూడా జరుగుతుంది. ఆ రథోత్సవం అయిన తర్వాత తెల్లవారి అన్నదానము, ఆ తెల్లవారి ఆ సాయంత్రం వచ్చి ఏకాంత సేవ కార్యక్రమాలు జరుగుతాయి. బాగా జరుగుతుంది. భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి సంవత్సరం ఎలా జరుగుతాయి? ఈ సంవత్సరం శ్రీరామనవమికి పూజలు ఏ విధంగా జరగబోతున్నాయి? స్వామివారికి ప్రతి సంవత్సరం మామూలుగానే జరుగుతుంది. స్పెషల్గా అంటూ ఇలా స్వామివారి కళ్యాణం ఈ కావలి గ్రామంలో మేము చేసి ఉన్న ఈ కోదండరామస్వామి దేవస్థానంలో స్పెషల్గా విశేషంగా బాగా జరుగుతుంది. అన్ని దేవాలయాల కంటే ఈ దేవాలయంలో బాగా జరుగుతుందని జనాలు బాగా చెప్పుకుంటూ ఉంటారు. భక్తులందరూ అతి పనిగా వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. స్వామి, మీ తరపున మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తారా? శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ భక్తులందరికీ ఈ శ్రీరామనవమి విశేషంగా చేసుకుంటారు. కావలి గ్రామంలో కాదు, ప్రతి పల్లెల్లోనూ సందులోనూ ఎక్కడ రామాలయాలు ఉంటే అక్కడ రామాలయాల్లో ఈ శ్రీరామనవమి ఉత్సవాలు బాగా చేసుకుని ఆ స్వామివారి అనుగ్రహం పొందుకోరి భక్తులందరూ అందరూ బాగుంటారని కోరుచున్నాను. సో చూస్తున్నారు కదండి, చూసుకున్నట్లయితే శ్రీరామనవమి ఉత్సవాలకి అయితే ముందు రోజు నుంచే మనకి ఏర్పాట్లు ఎంతో భారీ ఎత్తున అయితే జరగబోతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు పరిసరాలన్నీ కూడా చూసి ఉంటారు. ఎన్నో టన్నుల పూలు అయితే ఇక్కడికి ఆలయానికి అయితే చేరుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా బయట లైటింగ్ కూడా ఎంతో భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదొక్క ఆలయమే కాదు, కావలిలో ఉన్న అన్ని ఆలయాలు కూడా శ్రీరామనవమికి అయితే ముస్తాబవుతూ ఉన్నాయి. సో శ్రీరామునికి సంబంధించిన విశేషాలు కూడా మనం రేపైతే చూసేద్దాము. ఇప్పుడైతే ఏర్పాట్ల గురించి అయితే
ఇక్కడ అంతా కూడా మనం చూపించడం జరిగింది. ఏర్పాట్లకు సంబంధించి మొత్తం కూడా అన్ని పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆ రాముడే అందరికీ కూడా మానవ జాతికి ఒక నమూనా అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి పెద్దలు. సో ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమిని బాగా జరుపుకోండి. సో ప్రతి ఒక్కరికి కూడా సిఎండి న్యూస్ బృందం నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు. కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి, శ్రీ కోదండ శ్రీరామ ఆలయం నుంచి.